ఆ బిల్డింగ్లో తిరుగుతా ఆ బిల్డింగ్ చూపించాడంట. చాలా బాగుంది కదా బిల్డింగు, చాలా బాగా ఉంది బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ కట్టేదానికి ఏమైంది తెలుసా, చాలా గుంట తవ్వారు లోపలికి, చాలా గుంట తవ్వారు. ఇప్పుడు కనిపించిందా మీకు? కనిపించలే గుంట. ఆ గుంటలో రాయి ఒక్కొక్క రాయి కట్టుకుంటూ వచ్చారు. అది కూడా కనిపించిందా? కనబడలా మీకు. కానీ ఇప్పుడు బిల్డింగ్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. అంటే నువ్వు వినే ప్రతి నో నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎస్కి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈరోజు నో ఇంకొద్దిగా ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళింది, మళ్ళీ ఇంకో రోజు నో, మళ్ళీ ఇంకో అడుగు తీసుకెళ్ళింది, మళ్ళీ నో 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 అంటుంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి వన్ ఫైన్ మార్నింగ్ ఎప్పుడు బిల్డింగ్ కట్టిన తర్వాత నువ్వు చూడగలిగినావు. ఎవ్రీ ఫెయిల్యూరు వన్ ఫైన్ మార్నింగ్ ఇట్స్ గోయింగ్ టు లీడ్ టు ద సక్సెస్ తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి కొంతమందికి సక్సెస్ అనేది ఇమీడియట్గా వస్తుంది, కొంతమంది సక్సెస్ అనేది లేట్గా అవుతుంది. బట్ ఇక్కడ సక్సెస్ వచ్చే వరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు మాత్రం అచీవ్ అవుతారు, మిగతా వాళ్ళు అచీవ్ కాలేరు. సో ఇక్కడే కాదు, ప్రపంచంలో ఫెయిల్ అయిన వ్యక్తులు ఎవరు లేరు. ప్రపంచంలో ఫెయిల్ అయిన వ్యక్తులు ఎవరు లేరు. వాళ్ళు ఎవరంటే క్విట్టర్స్ అంటాం, అంటే ఆపేశారు. ఎవరు ఆపేశారు? ప్రయత్నం ఆపేశాడు. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సీట్ కావాలనుకోండి, ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ పోతే వస్తుందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ పోతే వస్తుందా? తర్వాత లాంగ్ టర్మ్ పోతే వస్తుందా? కానీ ఆయన ఏం చేస్తాడు, 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్, థర్డ్ ఇయర్ ఏం చేస్తాడు, ఇంక ఎంబీబీఎస్ వద్దులే మనకు అగ్రికల్చర్ చేస్తాం అనుకుంటాడు. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ 10th ఒక ఆయన ఫెయిల్ అయిపోయినాడు, మార్చి ఫెయిల్ అయిపోయినాడు, సెప్టెంబర్లో రాస్తే పాస్ అవుతాడా? సెప్టెంబర్ ఫెయిల్ అయినాడు, మార్చి రాస్తే పాస్ అవుతాడా? మార్చి మళ్ళీ సెప్టెంబర్ రాయొచ్చు కదా. ఎప్పుడు ఫెయిల్ అయినాడు? ఎగ్జామ్ రాయడం మానేస్తే. ప్రయత్నం ఆపేసిన వాడు మాత్రం ఫెయిల్ అయినాడు. ప్రయత్నాన్ని ప్రయత్నిస్తూనేవాడు ఖచ్చితంగా సక్సెస్ అయినాడు. ప్రపంచంలో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే నిరంతరం ప్రయత్నం చేసే వాడికి సక్సెస్ అనేది ఎంతో దూరంలో లేదు. ఆగిపోవడం తప్ప ఓడిపోవడం అనేది లేదు. గెలిచే వరకు పోరాడేవాడే సక్సెస్ అవుతాడు, మధ్యలో ఆగిపోయేవాడు ఫెయిల్యూర్ అయిపోతాడు. ఈ ప్రయత్నం అనేది ఎక్కడ ఆగిపోతుందంటే, ఈ ప్రయత్నం ఆపేయడం ఎక్కడ ఆగిపోతున్నామంటే, మనం ఆగిపోయిన కారణాలు ఏంటంటే గతంలో నుంచి మనం క్యారీ ఫార్వర్డ్ చేయడం ఆగిపోతున్నాము. ఎవరైనా సరే గతమే మనకు బద్ద శత్రువు. గతమే మనకు శత్రువు. ఇప్పుడు గతంలో ఏదో కంపెనీలో పనిచేసాము, సక్సెస్ కాలేదు, లేదా ఏదో బిజినెస్ పెట్టాము, సక్సెస్ కాలేదు, ఏదో సైడ్ బిజినెస్ పెట్టాము, సక్సెస్ కాలేదు, ఏదో లేఅవుట్లో చేరాము, సక్సెస్ కాలేదు. ఇది వెంటాడి మనం ఆగిపోయినట్టు చేస్తూ ఉంది. గతాన్ని వదిలేస్తే తప్ప మనకు ముందుకు వెళ్ళలేము. గతాన్ని వదిలేస్తే మనకు ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఇక్కడ మైండ్ సెట్ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం బిజినెస్ లేఅవుట్లో ఉంది, బిజినెస్ కస్టమర్ దగ్గర ఉంది, బిజినెస్ ఇంకొక ఊర్లో ఉంది. బిజినెస్ ఎక్కడ ఉంటుంది? బిజినెస్ మైండ్లో ఉంటుంది. ఏదైనా ఎక్కడి నుంచి పుడుతుంది? ప్రపంచంలో ఏదైనా సరే ఎక్కడి నుంచి పుడుతుంది? విమానమైనా, ర్యాకెట్ అయినా, ట్రైన్ అయినా, స్టోన్ అయినా, వాట్ ఎవర్ ద ఇన్వెంట్స్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ ఎక్కడ పుడుతుంది? ఇక్కడ పుడుతుంది. ఇక్కడ పుట్టిన తర్వాత అది మనకు కనిపిస్తుంది భూమి మీద. ఇప్పుడు విమానం తయారు చేయాలని ఇప్పుడు అనుకున్న రైట్ బ్రదర్స్ మైండ్లో అనుకున్నారు. ముందు పక్షి ఎగురుతుంది, మనము కూడా ఎగరగలిగేదానికి ఒక తయారు చేస్తామనే ఉద్దేశంతో మైండ్లో అనుకున్నాడు. ఫస్ట్ మైండ్లో అనుకున్న తర్వాత ప్రయత్నాలు ప్రారంభిస్తూ విమానాన్ని అనుకున్నాడు. అవునా? ఇప్పుడు ర్యాకెట్ అయినా, చంద్రమండలం పోయినా, స్కైలో స్పేస్ సెంటర్ కొట్టినా, ఏం కట్టినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనకు మైండ్లో పుడుతుంది. ఇక్కడ పుట్టిన తర్వాత దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దానిని మర్చిపోకుండా నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ కసరత్తు వేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. దీనికి తరగలేదు 100% సక్సెస్. ఇక్కడ అనేది విజన్ లేకపోతే, మైండ్లో విజన్ లేకపోతే ఈరోజు సైకిల్ కూడా లేదు, మనకు సైకిల్ కూడా లేదు, స్కూటర్ లేదు, బస్సు లేదు, ఏమీ లేదు, సెల్ ఫోన్ కూడా లేదు, ఏమి లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ అంటే కూడా ఎక్కడ నేను ఇక్కడ మాట్లాడితే అమెరికాలో ఆయన కనెక్ట్ అవ్వడం ఏంటి? ఇక్కడ మాట్లాడితే ఎట్టొచ్చిందంటే ఆడున్న వ్యక్తిగా మాట్లాడదానికి ఏంటి అవకాశాలు బ్రెయిన్లో చేయగలము. దిస్ సింపుల్ లాజిక్. యూ ట్యూన్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్ మనం చేసుకోగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు బ్రెయిన్. ప్రపంచంలో ఇన్నోవేషన్స్ అంతా ఈ బ్రెయినే చేసింది, మనిషి కంటే కూడా బ్రెయిన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే
మన భవిష్యత్తు ఎలా ఉండాలా, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలా, ఒక విజన్, ఒక ఆలోచన బ్రెయిన్లో తెచ్చుకొని దాన్ని పేపర్ మీద పెట్టుకొని దాన్ని నిరంతరం పరితపిస్తూ దాన్ని చేయాలని ఉంటే ఖచ్చితంగా అవుతుంది, 100% అవుతుంది. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే అది ఈ ప్రకృతికి మనిషికి ఒక అవినాభావ సంబంధం. ఈ ప్రకృతికి మనిషికి ఒక అవినాభావ సంబంధం. చాలాసార్లు అనుకుంటుంది, మనం ఏమనుకుంటాం జరుగుతుంటుంది. మనం పలానా వాళ్ళు కనబడితే బాగున్నట్టు బజార్లో కనబడడం, పలానా అయితే బాగుంటుంది, పలానా అయిపోవడం, పలానా అవ్వకూడదు అనుకుంటే ఇది అవుతాడో లేదా, 6th సెన్స్ ఇది. సో నిజంగా నువ్వు కానీ నీలో మార్పు కావాలా, ఒక విజన్ అని ఉంటే ప్రకృతి మొత్తం నీకు సహకరిస్తుంది, దాని డౌటే లేదు. ప్రకృతి మొత్తము సహకరిస్తుంది, నిన్ను గెలిపిస్తుంది. ఎందుకంటే అది మంచి ఆలోచన కాబట్టి, మంచి పని కాబట్టి జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే ప్రకృతినే నీకు అనుకూలంగా మార్చుకొని చేయగలిగే ఒక మేధస్సు నీ మనసులో నుంచి పుట్టాలా, మన మనసులో నుంచి పుట్టాలి. నీకు బలీయమని కోరుకుండాలి. అలా కోరుకున్నప్పుడు మాత్రం మనం సక్సెస్ కాగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్, ఈరోజు మనం ఏదైతే పెయిన్ ఉందో, ఈరోజు ఏదైతే మనం ఉన్నామో, ఇవి రేపటికి స్ట్రెంగ్త్ అవ్వాలా. ఈరోజు నాకు ఒక బలహీనత ఉంది, ఈ బలహీనతని ఈరోజు ఒక నాకు ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని లేకపోతే ఈరోజు ఒక నాకు అవసరం ఉంది, ఈరోజు అవసరతని వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఏదైతే ఉందో దాన్ని రేపు నేను బలంగా మార్చుకోగలిగితేనే రేపు ఫ్యూచర్ ఉంటుంది. ఈ బలాన్ని బలహీనతగా వదిలేస్తే ఇంకా బలహీన పడిపోతాము. ఈ రోజు బలహీనతని రేపు బలంగా మార్చుకోవాలి. ఫర్ ఎవ్రీ వీక్నెస్ యూ షుడ్ మేక్ ఇట్ ద స్ట్రెంగ్త్ టుమారో. రేపు ఈరోజు ఏవైతే నేర్చుకుంటామో అది రేపటికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు డబ్బులు ఎప్పుడు వస్తుంది చదువుకొని ఉద్యోగం వస్తేనే కదా. చదువుకుంటే డబ్బు వస్తుంది, రాదు కదా. చదువుకునేప్పుడు డబ్బు రాదు. చదువుకొని దెర్ ఈజ్ నో పెయిన్, దెర్ ఈజ్ నో గెయిన్. కష్టపడి చదువుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రుల మాటని రెగ్యులర్ స్కూల్ పోయి కష్టపడి చదువుకుని ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళందరూ? డాక్టర్లు, ఇంజనీర్లు, రెవెన్యూలోను, పోలీసు ఉన్నారా? ఏం జన్మష ఇప్పుడు ఎందుకున్నావు నువ్వు? చదువుకోలేదు కాబట్టే కదా. అంటే అప్పుడు పెయిన్ తీసుకోవాలి. ఎప్పుడు పెయిన్ తీసుకోలేదు? చదువుకోవాల్సిన టైంలో సుఖాలను వదిలి, సినిమాలు వదిలి, షికార్లు వదిలి, రాత్రింబగుళ్ళు కూర్చొని కష్టపడి చదువుకుని ఉంటే ఈరోజు ఎక్కడ ఉండేవాళ్ళం మనము? ఆడ పెయిన్ తీసుకుంటే ఈరోజు గెయిన్లో ఉండేవాళ్ళం. ఒక గెజిటెడ్ ఆఫీసర్గా, ఒక గ్రీనింగ్ సంతకం పెట్టేవాళ్ళు ఉండేవాడు, ఒక ఎంఆర్ఓలు, ఒక లెక్చరర్స్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ ఉండేవాళ్ళం. అక్కడ ఎవరు పెయిన్ తీసుకోలేదు కాబట్టి ఎక్కడ చదువుకునేటప్పుడు తల్లిదండ్రుల మాట లేదు, కాలేజీకి పోలేదు, శ్రద్ధగా చదువుకోలేదు, స్కూల్లో లేవు కాబట్టి ఆడ పెయిన్ తీసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాము? గెయిన్, దాని గెయిన్ ఏమనిపిస్తున్నాం? ఇప్పుడు కూడా పెయిన్ అనిపిస్తున్నాం. ఆడ పెయిన్ తీసుకోలేదు, ఆడేం తీసుకున్నాము? గెయిన్ తీసుకున్నాం, లగ్జరీ తీసుకున్నాం. ఫ్రెండ్స్, షికార్లు, సినిమాలు, తల్లిదండ్రులు మాట్లాడుకోవడం, స్కూల్ డొమ్మా కొట్టడము, ఆడ గెయిన్ పొందాం. ఏది? సంతోషం, ఆనందం. ఇప్పుడు పెయిన్కి వచ్చాం. సో ఇఫ్ యూ టేక్ టుడే పెయిన్, కష్టం ఎండకు పోవాలా, కష్టం ఇంటింటికి పోవాలా, కష్టం వీధిలోకి పోవాలా, కష్టం సైట్ తీసుకొని పోవాలా, పెట్రోల్ ఉండదు, బండి ఉండదు, అన్ని కష్టాలు. ఈ కష్టాలన్నీ పడిన తర్వాత మనకేమొస్తుంది? రానున్న రోజుల్లో డెఫినెట్గా మనం గెయిన్ అవుతాము. ఈరోజు పడే ప్రతి కష్టము రేపు ఉదయం సుఖంగా మారుతుంది. ఈరోజు కానీ మళ్ళా సుఖపడితే, మనము కష్టపడేది పక్కన పెట్టండి, ఇది చాలా భయంకరమైన విషయం. ఇది ఈరోజు కష్టపడాల్సిన దగ్గర కష్టపడకుండా సుఖపడితే మనము రేపు దీనికి పెయిన్ ఎవరు అనిపించాలి తెలుసా? మన పిల్లలు అనిపించాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు పడిన గెయిన్కి ఇప్పుడు కష్టం అనిపించాం. ఇప్పుడు పడే దానికి కూడా మనకు అనిపిస్తే పర్వాలా, మనకు వస్తే పర్వాలా. మనకు కాకుండా అది ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి అంటుకుంటుంది? పిల్లలకు అంటుకుంటుంది. సో అది ఆ తప్పు చేయకూడదు మనము. సో ఇప్పుడు మనం పడే ప్రతి పెయిన్ ఏదైతే ఉందో అది రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేసినట్టుంటుంది. కాబట్టి చేసిన తప్పు మళ్ళీ చేయకుండా వాళ్ళ భవిష్యత్తు కోసము మనం కష్టపడాలా. సో ఇంతవరకు చాలా సంవత్సరాలుగా మనము అన్ని రకాల పనులు చేసాం. ఇంక చాలు, లెటస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లైఫ్, జరిగినటువంటి జరిగిపోయినాయి. లెటస్ స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ వర్క్ ఫర్ ద చిల్డ్రన్. పిల్లల కోసం ఒక 2 years 3 years సిన్సియర్గా అదే పనిగా ఒక విజన్తో ఒక ఉద్యమం లాగా పనిచేస్తూ ఉంటే అనేక మందిని లక్షాధికారులుగా చేస్తూ మనం కూడా లక్షాధికారులుగా మారే బృహత్తమైనటువంటి అవకాశం దీంట్లోనే ఒక రియల్ ఎస్టేట్లో ఉంది, ఒక శ్రేయాలో ఉంది చెప్తున్నాను నేను. డెఫినెట్లీ. సో చాలా ఈజీగా మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కానీ సరే, భారతదేశంలోనే కదా ప్రపంచంలోనే కాదు
క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి పేదరికము. క్యాన్సర్ కన్నా జబ్బులు వస్తాయి, ఆపరేషన్ ఇస్తారు, కీమో ఇస్తారు, అన్నీ ఇస్తారు. పేదరికం కంటే జబ్బు ఇంకోటి లేదు, పేదరికం కంటే దరిద్రం ఇంకొకటి లేదు. పేదరికం అనేది క్యాన్సర్ కంటే భయంకరమైన జబ్బు. ఈ పేదరికాన్ని పారదోరాలంటే మనం అందరం కూడా లెట్ us స్టార్ట్ వర్క్. మనందరం పెయిన్ తీసుకోవాలి, పని చేస్తే అందరం కూడా పని చేస్తే డెఫినెట్గా ఈ పేదరికం అనేది పారదోలచ్చు. ఎక్కడితో? మనతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతల నుంచి పేదరికం అనిపిస్తూ వస్తుంది అనుకోండి. నేను ఒక్కడిని కష్టపడి పని చేసి ప్లాన్గా చేస్తే ఆ తర్వాత నా తరతర నా పిల్లల నుంచి పేదరికం నుంచి దూరం చేసి వాళ్ళందరూ కూడా ఒక అప్లిఫ్టెడ్, అంటే 2 కులాలు, పేద కులము, గొప్ప కులం. యూ కెనాట్ చేంజ్ ఉంటుందా? రిచ్ పీపుల్ చెప్పు, అవునా కదా? దానికోసం మనం ఎందరూ కష్టపడచ్చు. ఎందుకని ఇన్ని తరాలుగా వచ్చినటువంటి ఒక పేదరికమైన జబ్బుని తీసేసి ఒక హెల్తీ ఫ్యామిలీ ఇచ్చేదానికోసంగా నేను ఎన్ని గంటలను పని చేయొచ్చు, ఎన్ని ఊర్లన్నా జరగచ్చు, ఎంత అవమానం పడవచ్చు, ఎన్ని రోజులు పొస్తుండొచ్చు, ఎంత ఎండకన్నా జరగచ్చు, ఎంత వానకన్నా జరగచ్చు. కారణం ఏంటంటే జనరేషన్స్ టుగెదర్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్. ఎక్కడి నుంచి? పేదరికం నుంచి ఒక పెద్ద భయంకరమైన వ్యాధిలో నుంచి అందరూ బయటపడిపోతాం. కాబట్టి అందువల్ల వరం ఏంటంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్స్ డే ప్లాట్ఫామ్. కారణం ఏంటంటే మనందరం ఉద్యోగం చేయాలనుకోండి, 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు, 30,000 ఇస్తారు. 6 గంటలు పనిచేసిన 30,000, 10 గంటలు పనిచేసిన 30,000, 12 గంటలు పనిచేసిన 30,000, ఎంత కష్టపడి 30,000 పెరగదు. ఏంటంటే కాదుగా, ఎన్ని గంటలు పనిచేస్తే ఎంత ఎక్కువ బిజినెస్ చేస్తే అంత డబ్బు వస్తుంది. యూ కెనాట్ ఇమాజిన్. నీకు డబ్బులు ఎంత కావాలంటే యూ రైట్ అండ్ గెట్ ఇట్.